హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కుబేర సినిమా గురించి భయ. నిజానికి సినిమా చాలామంది అయితే బాగాలేదు అంటున్నారు, అలాగే చాలామంది అయితే ట్రోల్స్ చేస్తున్నారని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు ఆ చాలామందిలో కొంతమంది వచ్చేసి రివ్యూవర్స్ అని చెప్పొచ్చు భయ, అంటే రివ్యూస్ చెప్పేవాళ్ళే అని చెప్పొచ్చు. ఇంకా ఆడియన్స్ నుంచి అయితే ఎలాంటి ఇది లేదని చెప్పొచ్చు భయ, వాళ్ళు క్లియర్గానే ఉన్నారని చెప్పొచ్చు. అయితే మన అందరికీ తెలిసిన విషయమే భయ్య, అసలు మన ధనుష్ గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి థియేటర్ మొత్తం బ్లాస్ట్ అయిందని చెప్పొచ్చు భయ్య. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నేను చూసిన సినిమాల్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారేమో అన్న టైప్లో అనిపించింది భయ్య. నిజంగా నేను చెప్తున్నా కదా, వేరే లెవెల్ ఉంది అని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ పాయింట్ ఏంది అంటే చాలామందికి నచ్చలేదు, ఓకే, అది రీజన్ కూడా చెప్పట్లేదు, అదంతా పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు నాగార్జున గారి క్యారెక్టరు కంటే మన ధనుష్ గారి క్యారెక్టరే బాగుంది భయ్య. నేనేమనుకున్నానంటే నాగార్జున గారితో ఇంకొంచెం ఉండింటే బాగుండేమో అనిపించింది. అంటే ఆయన క్యారెక్టర్ పెంచమని కాదు నా ఉద్దేశం, ఆయన సడన్గా చనిపోయినట్టు అనిపిస్తుంది భయ్య. అంటే చనిపోతాడు సినిమాలో, అది సడన్గా చనిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఇంకొంచెం అంటే అక్కడ అవసరం లేదు చనిపోవాల్సిన అవసరము. కాకపోతే అలాంటి క్యారెక్టర్ను ఒప్పుకొని నాగార్జున గారు చేశారంటే అది ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, ఆయన ఒక మెట్టు ఎక్కాడనే చెప్పొచ్చు భయ్య. ఆ రేంజ్లో అనిపించింది. నాకు తెలిసినంత వరకు సినిమాలో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఒక నలుగురు క్యారెక్టర్లు ఇచ్చారని చెప్పొచ్చు. అవి కూడా మెయిన్ క్యారెక్టర్లు, అంటే మన హీరోయిన్ కావచ్చు, మన నాగార్జున గారు కావచ్చు, అలాగే మన విలన్ క్యారెక్టర్ కావచ్చు, మన ధనుష్ గారు కావచ్చు భయ్య. అసలు వీళ్ళు రియాలిటీలో అసలు చెత్తలో అసలు నేను అనుకోలేదు ఇలాంటి చేస్తారు అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు అసలు ఇదంతా ఒక పెద్ద ఇదనే చెప్పొచ్చు భయ, అంటే గొప్ప మూమెంట్ అనే చెప్పొచ్చు అసలు ధనుష్ గారికి. ఎందుకంటే ఇలాంటి స్టోరీని అసలు ఇప్పటి వరకు తమిళ్లో ఆయన చేయలేదని చెప్పొచ్చు. అలాంటిది ఎందుకు ఎమోషనల్, అసలు చాలా వరకు ఎమోషనల్ కూడా అవి మాట్లాడాడు. ఎందుకు అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను చేసి అంటే జనాల్లో కానీ, ఆడియన్స్లో కానీ, ఫ్యాన్స్లో కానీ ఇంత రెస్పాన్స్ నేను పెంచుకున్నాను అంటే నాకు చాలా అద్భుతంగా అనిపించింది అని చెప్పేసి ఆయన ఎమోషనల్ కూడా అయ్యాడు భయ, కొన్ని వీడియోల్లో చూసాము. అలాంటిది ఇలాంటి క్యారెక్టర్లు చాలామందికి నచ్చలేదు అంటే దానికన్నా పెద్ద దరిద్రం అయితే ఉండదని చెప్పొచ్చు భయ. చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు, అది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. అయితే సినిమా స్టోరీ విషయానికి వస్తే చాలా అద్భుతంగా అనిపించింది భయ, సింపుల్గా అనిపించింది, అలాగే చాలా అద్భుతంగా అనిపించింది. ఇలాంటి స్టోరీస్తో అసలు శేఖర్ కమల గారు ఒక మెట్టు ఎక్కేశారని చెప్పొచ్చు భయ్య. ఆయన ఏదో అనుకున్నా కానీ నేను ఇప్పటి వరకు ఎందుకు స్టార్ హీరోలతో చేయలేదు అనుకున్నా కానీ, అంటే ఆయన ప్రతి సినిమా బాగుంటుంది, అలాంటిది ఎందుకు స్టార్ హీరోతో చేయలేదు అనుకుంటే కరెక్ట్ సినిమా ఇచ్చాడని చెప్పొచ్చు భయ్. అది కూడా ఇద్దరు స్టార్ హీరోలను పెట్టుకొని, అలాగే ఒక నేషనల్ క్రష్ హీరోయిన్ని పెట్టుకొని ఒక రేంజ్లో అయితే హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. ఆయన హ్యాండిల్ చేసిన విధానం కూడా అసలు ధనుష్ గారే ఫిదా అయిపోయారని చెప్పొచ్చు భయ్య, ఆ రేంజ్లో చేశారు. అయితే ఇదంతా పక్కన పెడితే అసలు సినిమాని ఎందుకు బాగలేదు అంటున్నారు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కటే భయ్య. అసలు చాలామంది చెప్పే మాటలు ఏంటి అంటే ధనుష్ గారు ఎక్కువ ఉన్నారు, నాగార్జున గారు లేరు అని చెప్పేసి. అంటే మన తెలుగు ఆడియన్స్లో కొంతమంది చెప్తున్న మాటలు ఇవి, అందరూ చెప్తున్న మాటలు కాదు భయ్య నాకు తెలిసినందుకు. ఎందుకంటే నాగార్జున గారి కోసం సినిమాకి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది నాగార్జున గారి క్యారెక్టర్ బాగాలేదు, అంటే ఆయన మధ్యలో చనిపోవడం బాగాలేదు, అది దీని చెప్పేసి చాలామంది అయితే చెప్తుంటూ ఉన్నారు. అది ఆ ఒక్కటి కొంచెం బాగుంటే బాగుండేది అని కూడా అంటున్నారు భయ్య. అయితే నేనేమంటున్నానంటే ఆయన క్యారెక్టర్ తగ్గట్టు ఆయన చేశాడ్రా, మనము దానికంటే మారిస్తే ఇంకా దానికన్నా దరిద్రం ఇంకేటి ఉండదు అని చెప్పేసి నేనైతే అంటున్నాను భయ్య. ఇంకా చెప్పాలంటే ఇలాంటి క్యారెక్టర్ని ఇలాంటి స్టార్ హీరో చేయడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అంటే ధనుష్ గారు అంటే బిచ్చగాళ్ళ చేయడం అదొక ఒకటి ఇదంటే ఒక హైలైట్. అంటే ఈయన చనిపోవడం అనే క్యారెక్టర్ తీసుకున్నాడు కదా, అది ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు భయ. అసలు లిటరల్లీ చెప్తున్నా కదా, ఇలాంటి వాటికి అసలు మనం పేరు పెట్టినామంటే మనంత దరిద్రులు ఇంకెవ్వరు లేరని కూడా చెప్పొచ్చు భయ. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి